గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్స్ 2011లో కిషన్ ఎన్కౌంటర్ కానీ, ఇటీవల నంబాల కేశవరావు గారు కానీ, నిన్న మొన్న హిడ్మా కానీ, ఇవన్నీ కూడా బూటకపు ఎన్కౌంటర్ లాంటి అనుమానాలు బలంగా కనబడతా ఉన్నాయి. దాంట్లో అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇరువైపుల హింసని వ్యతిరేకిస్తుంది. అది నక్సలైట్ల పరంగా జరిగిన హింస అయినా, ఇవాళ పోలీసుల పరంగా జరుగుతున్న హింస అయినా రెండింటిని కూడా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. మానవునికి జీవించే హక్కు రాజ్యాంగం కలుగజేసింది. ఎవరిని కూడా చంపే హక్కు మరొకరికి లేదనేది స్పష్టం. ఇక్కడ వాళ్ళ హిడ్మా కానీ, కేశవరావు గారు కానీ, గణపతి గారు కానీ, వారందరూ కూడా నాయకులుగానే గౌరవిస్తారు. పంత వాళ్ళు ఎంచుకున్న పంత తుపాకీ పంత కావచ్చు, కానీ మనలాగే వారు కూడా పేద ప్రజల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు. వారి జీవితాన్ని కూడా త్యాగం చేశారు. దాంట్లో అనుమానం లేదు. రాజ్యాంగం ప్రకారం వారు ఎంచుకున్న పంత ప్రభుత్వాలకు నచ్చకపోవచ్చు, కానీ వారి జీవితాంతం కూడా పేద ప్రజానికం కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు, అక్కడికి అమరులైనారు. సో వాళ్ళ ప్రశ్నల్లో కేంద్ర ప్రభుత్వం ఒక ఎలిమినేషన్ ప్రాసెస్ని ఎంచుకుంది. ఇందాక పెద్దలు చెప్పారు, కాంగ్రెస్ హయాంలో కూడా ఎన్కౌంటర్ జరిగాయి. వాస్తవం, ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆధునిక ప్రకారం కొంత నడుస్తూ ఉంటుంది. కానీ ఇవాళ మేము ఎంచుకున్న పంత, రాహుల్ గాంధీ గారు, ఖర్గే ఎంచుకున్న పంత, వారు ఎంచుకున్న విధానంలో మేము నడుస్తూ ఉన్నాం. నేను గతంలో కూడా స్పష్టం చేశారు, నేనే స్వతహాగా నక్సలైట్ విక్టిమ్ని. ఆస్తులు పోగొట్టుకున్నాను, యవ్వనంలో చాలా ఇబ్బంది పడ్డాను. నేనే ఒక పెద్ద విక్టిమ్ని. కానీ మారుతున్న పరిస్థితికి అనుగుణంగా ఆనాడు బాగా నష్టమైంది. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా ఆస్తులంతా చేశారు, సరే నష్టమైంది. అప్పటి పరిస్థితులు ఆ రకంగా ఉండినాయి. ఇవాళ పరిస్థితి, మేము రాహుల్ గాంధీ గారి ఆలోచన, హింసని ఏ పార్టీ కూడా సమర్థించదు, కాంగ్రెస్ పార్టీ అంతకన్నా సమర్థించదు. కానీ వాళ్ళ కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం ఎంచుకునే విధానం పూర్తిగా ఎలిమినేషన్ ప్రాసెస్లో పోతా ఉంది. దురదృష్టం ఏంటంటే, నేను కగార్ అప్పుడు మాట్లాడాను. కగార్ విషయంలో సీజ్ ఫైర్ ప్రకటించాలి, మీరు యుద్ధాన్ని అమాంతంగా ఆపేశారు. అమెరికా అధ్యక్షుడు చెబితే పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధాన్ని సీజ్ ఫైర్ ప్రకటించినారు, ఆపేశారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఇచ్చినటువంటి వెసులుబాటు మన పౌరులు అంతా వేరేపటికి మన జాతి పౌరులు కోరుకున్నప్పుడు సీజ్ ఫైర్ ఎందుకు చేయకూడదని నేను ప్రశ్నించినాను. దానికి నన్నేదో దేశద్రోహి చాలా టీవీల్లో, ఛానల్లో బీజేపీ నాయకులు మాట్లాడినారు. సరే, ఎవరేం మాట్లాడినా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, రాజ్యాంగాన్ని నమ్ముకొని ఉన్నాం. ఈ రకమైన ఎలిమినేషన్ మంచిది కాదు అని ఆనాడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ముఖ్యంగా ఏళ్ల తరబడి ప్రజా జీవితంలో సర్వం కోల్పోయి ఇవాళ ప్రజా జీవన స్రవంతిలోకి వస్తామని బాహటంగా ప్రకటిస్తున్న వేళ వారికి అవకాశం ఇవ్వకుండా వారిని పట్టుకొని వారి ద్వారా మిగతా వారి సమాచారం సేకరించి వీరిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉన్నారు. ఈ జరిగిన 3 ఎన్కౌంటర్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రజా సంఘాలు ఏ రకంగా కోరుతా ఉన్నాం, మేము కూడా అదే రకంగా కోరుతా ఉన్నాం. ఇవాళ నక్సలైట్ల విషయంలో కానీ ఇందులో పెద్దలు కోదండరామ్ గారు చెప్పినట్టు జాతీయ వనరులకు రాల్చినప్పుడు బీజేపీ ఓవరాల్ ఫ్యాసిస్ట్ విధానాన్ని మనం అందరం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కేవలం అధికారులను ఉండటానికి, అధికారమే పరమావధిగా పెట్టుకున్నటువంటి మోడీ, అమిత్ షాలు అధికారం కోసం ఎంత దూరం పోతా ఉన్నారు. వీరు కూడా కార్పొరేట్ సంస్థల గుప్పిట్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ ఎలిమినేషన్ ఆఫ్ నక్సలైట్స్ కూడా అక్కడ కొంత లోతైనటువంటి విషయం దాగి ఉంది. ఛత్తీస్గఢ్లో కానీ, జార్ఖండ్లో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదని కొంత కార్పొరేట్ సెక్టర్కి అప్పజెప్పే క్రమంలో ప్రజల తరఫున పోరాడుతున్నట్టు ఈ నక్సలైట్ని ఎలిమినేట్ చేస్తే అది సునాయాసంగా ఆ కార్యక్రమం జరుపుకోవచ్చినట్టు ఒక దాగినటువంటి విషయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది.